నమస్తే మాస్టర్స్. ఆనందం యొక్క శాస్త్రం ఈ సెషన్కి జాయిన్ అయిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ముందుగా ఈ ప్లాట్ఫామ్ మనకు కల్పించిన మన సరోజామ్మకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ జ్ఞానాన్ని, ఆనందం యొక్క శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఇంగ్లీష్లో ఈ జ్ఞానాన్ని మనకి అందించిన నిఖిల్ సార్కి, జెన్నీ మ్యామ్కి ఎన్నో వేల కృతజ్ఞతలు తెలుపుకుందాము. అలాగే ఈ జ్ఞానం తెలుగు ప్లాట్ఫామ్లో జరగాలని మన మాస్టర్స్ అందరూ ఎంతో సంకల్పించారు. మాస్టర్స్ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మనము ఆనందం యొక్క శాస్త్రం ఎంతో లోతుగా నిదానంగా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. పోయిన వారం మనము మన జీవితంలో రెండు రకాల సమస్యలు ఉంటాయని మనం డిస్కస్ చేశాము. ఒక రకమైన సమస్యలు ఏంటంటే చాలా కఠినంగా ఉంటాయి, కానీ దానిలోకి నిర్దిష్ట సమాధానాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక మ్యాథ్స్ కానీ, గణితం కానీ, సైన్స్ కానీ, ఏదైనా టెక్నాలజీ సాంకేతికం కానీ ఆన్సర్ చాలా కరెక్ట్గా ఒకటే ఉంటుంది మాస్టర్స్. కానీ జీవితంలో ఉండే సంక్లిష్ట సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా సులభంగా అనిపిస్తుంది. హ్యాపీనెస్ ఎలా వస్తుంది, సంతోషం, ఆనందం ఎలా వస్తుంది జీవితంలో అంటే చాలా సింపుల్ క్వశ్చన్ అనుకుంటాం. కానీ దానికి స్పష్టమైన సమాధానాలు ఉండవు మాస్టర్స్. మన ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మాస్టర్స్ ఎప్పుడైతే వస్తుంటారో మన సరోజమ్మ కానీ అలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాం, అడిగిందే అడుగుతుంటాం. ఒక మాస్టర్ చెప్పింది, ఒక మాస్టర్ మనకు చెప్పిన సమాధానం, మనకు అనిపించే సమాధానం, మళ్ళీ మనం ఇంకొకసారికి ఇంకొకరిని అడిగితే ఇంకొక సమాధానం వస్తుంది. అంటే ఏంటి మాస్టర్స్, ఇలాంటి దాంట్లకి ఒక నిర్దిష్టమైన ఆన్సర్ అనేది, సమాధానం అనేది ఉండదు. అంటే ఉదాహరణకి ఏంటంటే ప్రేమ, ఆనందం ఇలాంటి చాలా సింపుల్గా, ఈజీగా, సులభంగా అనిపించే ఇలాంటి అంశాలు, కానీ జవాబులు డైరెక్ట్గా ఉండవు మాస్టర్స్, స్పష్టంగా ఉండవు. ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సంక్లిష్ట సమస్యల గురించి మనము ఈరోజు ఇంకా ముందరికి మనం డిస్కస్ చేద్దాం మాస్టర్. కాబట్టి జీవితంలో మనకి రకరకాల సమస్యలు ఉంటాయి మాస్టర్స్. ఈ ప్రతి సమస్యని జీవితంలో ప్రతి సమస్యని పరిష్కరించడానికి మనం ప్రయత్నిస్తుంటాం. మనము అంటే మనం కాదు మాస్టర్స్, మనం కాదు ఫ్రెండ్స్, మన మనస్సు, మన మైండ్ ఎప్పుడు లైఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడే సాల్వ్ చేద్దాం అన్నట్టుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఏదైతే మనకి సరికాదో, ఏదైతే మనకి సరికాదని అనిపిస్తోందో వాటినన్నిటినీ సాల్వ్ చేయాలని, దాన్ని పరిష్కరించాలని, ఇప్పటికిప్పుడు చేయాలన్నట్టుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు ఇలా చేస్తున్నప్పుడు ఈ సమస్యలను ఈ పరిష్కరించుకునే ప్రాసెస్లో మనందరం కూడా ఉన్నాము. కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు జీవితంలో ఇంకా పెద్ద సమస్య ఏంటంటే అర్థం లేకపోవడం. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో గందరగోళంగా, ఏదో కంగాలీగా బతుకుతూ ఉంటాం. ఇలా బతుకుతూ ఉన్నప్పుడు అతిపెద్ద సమస్య జీవితంలో సృష్టించుకుంటున్నాం మనం. అదేంటంటే జీవితంలో అర్థం లేకపోవడం. ఎప్పుడైతే జీవితంలో చాలా గందరగోళంగా అనిపిస్తుందో దాన్ని కూడా ఓకే చేసుకొని అంగీకరించడం మనం నేర్చుకోవాలి మాస్టర్స్. ఎప్పుడు ఇప్పుడు చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో గందరగోళంగా ఉంటుంది బయట. ఏవో ఐటీ జాబ్స్ వెళ్తున్నాయని, అక్కడెక్కడో ట్రంప్ మనకి, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మనకి ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాడని, లేదా ఎక్కడో యుద్ధం జరుగుతోందని, ఇలా రకరకాల న్యూస్లు మనకు వస్తూ ఉంటాయి మాస్టర్స్. మనకంతా ఏదో ఆందోళనగా, కంగాలీగా, గందరగోళంగా ఉంటుంది. వాటిని కూడా మనము అంగీకరించి ఓకే, ఇది ఇలా ఉండాల్సిందే, ఈ టైంలో ఇలా ఉండాల్సిందేనేమో, దీని నుంచి మానవాళి ఏదో నేర్చుకోవాలేమో. మనకి కరోనా వచ్చింది, తర్వాత ఇంకా ఇంకా ఏవేవో వస్తున్నాయి మాస్టర్స్. ఇలా వచ్చినప్పుడు కూడా ఓకే, మరి కరోనా టైంలో అందరం లోపలే ఉన్నాం, ఎంతో బోరింగ్. అలా బోరింగ్ కూడా, లైఫ్లో బోర్ కూడా పర్వాలేదు, ఓకే. ఒకరే ఒకరే ఉన్నాము, ఓకే ఒకరే ఉన్నాము, కరెక్ట్. బోర్గా కొడుతుంది అయినా కూడా అది కూడా ఓకే. ఇలాంటివి మనకి చాలా సమస్య మాస్టర్స్.
ఏంటంటే, అరే నేను ఒక్కటే ఉన్నాను, అరే నాకు చేయడానికి ఏం లేదు, అరే ఎంతో గందరగోళంగా నా జీవితంలో ఉంది, ఎంతో గందరగోళం బయట ఉంది, బయట ప్రపంచంలో ఎంతో గందరగోళం జరుగుతుంది, ఇలా అన్నమాట. ప్రతిదీ సమస్యని, మన సమస్య కానీ బయట సమస్య కానీ ఇప్పటికిప్పుడు పరిష్కారం పరిష్కారం అయిపోవాలి అన్నట్టుగా మన మనసు ఎప్పుడు మనకి ఆలోచనలు పంపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. పాతకాలంలో ఒక్కసారి వెళ్ళండి, పాతకాలంలోకి వెళ్ళండి. ఆ పాతకాలంలో మరి ప్రజలకి ఇలాంటి సమస్య ఎందుకు లేదు, జీవితంలో అర్థం తెలియకపోవడం అనే సమస్య అనేది అసలు ఉండేదే కాదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు మాస్టర్స్. పొద్దున్నే సూర్యోదయం అయితేనే పనుల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకొని ఆ సూర్యాస్తమయం లోపు అన్నం కూడా తినేసి మంచిగా పొలం నుంచి వచ్చేసి స్నానాలు చేసుకొని ఆ, అది మళ్ళీ డిన్నర్ కూడా అంటే నైట్ తినేది కూడా వాళ్ళు ఈవినింగ్ లోపు ఆ, ఈవినింగ్ లోపు తినేసి ఆ, వాళ్ళు మరి వాళ్ళు ఈవినింగ్ లోపు తినేస్తారు. ఈవినింగ్ లోపు తినేసి మరి ఆ, అంటే ఎందుకంటే అప్పుడు ఎందుకు మాస్టర్స్ ఎందుకు అలా వాళ్ళు ఆ, సూర్యాస్తమం లోపు అన్ని పనులు చేసేసుకునే వాళ్ళు అంటే అప్పుడు మరి ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ లేదు. కాబట్టి సూర్యుడు ఉన్నంతసేపు వాళ్ళు అన్నీ చేసేసుకొని తినేసి కూడా హ్యాపీగా 6 నుంచి అప్పుడు ఏం జరిగేది మాస్టర్స్, మరి 6 తర్వాత ఏం జరిగేదంటే వాళ్ళు ఈ యొక్క క్యాంప్ ఫైర్ పెట్టుకోవడము, లేకుంటే ఏదో అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడము ఇలాగా జరిగేది. లేదా వాళ్ళంతకు వాళ్ళే ఉండేటోళ్ళు కూడా. లేకుంటే మరి ఇలాంటి సమస్య ఎందుకు లేదు చెప్పండి అప్పుడు. ఆ, ఈ ఏదైతే మానసిక సమస్యలు మనకు ఎదురవుతున్నాయో, ఒంటరితనము ఇవంతా కూడా అప్పుడు లేదు. అంటే ఏంటి, వాళ్ళకి జీవితం మీద అర్థం అనేది వాళ్ళకి ఆ క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఒక అర్థవంతంగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు మనకి ఎన్నో టెక్నాలజికల్గా ఎన్నో ఫెసిలిటీస్, ప్రతి ఒక్కరికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మాస్టర్స్. కానీ ఆ ఫెసిలిటీస్తో పాటే కూడా ఎన్నో సమస్యలు మనకి వస్తూ ఉన్నాయి. అంతేనంటారా కదా? కాబట్టి అన్నిటికంటే పెద్ద సమస్య ఏదైతే ఉందో, అసలు మనసుకి ఎప్పుడైనా అనిపిస్తుందా మాస్టర్, సరే నా జీవితంలో అర్థం లేదు అన్న ఆలోచన మనకు కలిగిస్తుందా చెప్పండి? జీవితంలో మనకి అర్థం లేదు అన్న ఆలోచన చేస్తుందా చెప్పండి? మరి జీవితంలో మరింత అర్థం పొందాలి, ఏదైతే నిజమైన సమస్యనో జీవితంలో మన మనసు ఆ, మన మనసు మనకి మనకి చెప్తున్న సమస్యలు ఏదైతే గందరగోళం ఉందో అది మరి అది కాదు సమస్య. ఓ, ఓ, జీవితంలో అర్థం లేకపోవడమే పెద్ద సమస్య అనేది మనకు అర్థమవుతుందిగా మాస్టర్స్. సో మరి మళ్ళీ ఆ జీవితంలో మరింత అర్థాన్ని ఎలా పొందాలి అంటే మొదటిది మిమ్మల్ని మీరు డీటాక్స్ చేసుకోవడం అన్నమాట. చూడండి, మనం ఎప్పుడు మనము శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఏకాదశి అని చెప్పేసి ఆ రోజు మరి మనము ఏం తినకుండా ఉండడము, ఇలా అంటే శరీరానికి మనం జీర్ణ ఆ, ప్రక్రియకి మనము విరామం ఇస్తూ ఉంటాం ఏం తినకుండా, అంతే కదా? మరి ఆ, ఇంకొకసారి మౌనం కూడా ఉంటాం, మాట్లాడకుండా కూడా ఉంటాము. కానీ ఎప్పుడైనా మనం ఆలోచనలు చేయకుండా ఉండాలి, ఆ డీటాక్స్ చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించామా మాస్టర్స్? శరీరానికి ఎలా అయితే ఫుడ్డో, మనం తినే తిండి శరీరానికి ఇది, మరి మైండ్కి ఆలోచనలు, సమస్యలు, జీవితంలో ఏం సమస్యలు ఉన్నాయి దానిల గురించి ఆలోచిద్దాం. ఏం లేవో దాని గురించి ఆలోచిద్దాం. ఏమున్నాయో అవేం ఆలోచించాం మాస్టర్స్, ఏమున్నాయో ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ ఏమేమి ఉంది సమస్యలు అవన్నీ ఫిక్స్ చేద్దామని ఎప్పుడు ఆలోచన వస్తూనే ఉంటుంది.
ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి మన మైండ్ని డిటాక్స్ చేసుకోవడం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి కదా. అదే కదా మనం ధ్యానంలో ట్రై చేస్తున్నాము. మైండ్ని డిటాక్స్ చేసుకోవాలి. మరి మనల్ని మనము సాంకేతికత లేకుండా, అంటే మొబైల్ లేకుండా, లేకుంటే మొబైల్ అయితే ఏం మాస్టర్స్, మొబైల్ లేకపోతే టీవీ ఉంటుంది, టీవీ లేకపోతే ఐప్యాడ్లు ఉంటాయి, లేకపోతే మూవీకి వెళ్తాం, లేకుంటే ఏదో ఒకటి ఈ టెక్నాలజీ లేనికుండా మనము కొంత సమయం చేసుకుందామా అని చాలామంది ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, మొదటి గంట లేస్తూనే మొదటి గంట మీరు ఫోన్ చూడకుండా ఉండండి, ఏ టెక్నాలజీ చూడకండి, సూర్య రశ్మిని చూడండి, సూర్యోదయాన్ని చూడండి. ఎందుకంటే చూడండి మాస్టర్, ఆ డిఫరెన్స్ మీరు లేస్తానే ఫోన్ చూసినా కూడా మైండ్ మేల్కుంటుంది, కానీ పోయి సన్లైట్ చూసినా కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. కానీ దానికి ఉన్న డిఫరెన్సు, లేదా లేస్తానే మొబైల్ చూస్తున్నప్పుడు ఉన్న డిఫరెన్స్ ఖచ్చితంగా మనకి తెలుస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనము లేవంగానే సూర్యుని చూస్తామో మనకి ఒక రకమైన రిలాక్సేషన్, ఆనందం, ఏదైతే మనం ఆనందం గురించి డిస్కస్ చేస్తున్నామో అది కలుగుతుంది మాస్టర్స్. కాబట్టి మేల్కొన్న మొదటి గంట మొబైల్ చూడకుండా సూర్య ఆ, సూర్య సూర్యోదయాన్ని చూడ చూసేది మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్. మరి భోజన సమయాల్లో ఏం టీవీ లేకుండా, మొబైల్ లేకుండా, ఏం లేకుండా ఉండడానికి ప్రయత్నిద్దామా. మరి సాయంకాలం 7 గంటల తర్వాత ఎటువంటి టెక్నాలజీ లేకుండా, అంటే ఇంతకు ముందు కాలంలో ఇందాక మనం అనుకున్నాం కదా మాస్టర్స్, మరి పాతకాలంలో వాళ్ళకి ఎందుకు అర్థం అనే సమస్య లేదు అంటే, మరి సాయంకాలం 7 గంటలకి తర్వాత మరి మనం ఏ టెక్నాలజీ లేకుండా ఉండగలిగేది ప్రయత్నిద్దామా మాస్టర్స్. మరి మనం అలాంటి పాతకాలానికి మనం చాలాసార్లు మనము ఆ, ఒక్కొక్కసారి మన ఊర్లలోకి వెళ్ళినప్పుడు మనం తొందరగా తినేస్తాం మాస్టర్స్. అప్పుడు ఏంటో టైం అసలు గడవనే గడవదు, ఎంతసేపు ఉన్నా కూడా టైం మనకి చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ టెక్నాలజీ లేదు మాస్టర్స్. ఎంత టెక్నాలజీ తక్కువ ఉంటే మనకి అంత ఎక్కువ సమయం ఉందన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. తొందరగా ఈ 6 గంటలకల్లా తినేస్తూ ఉంటాము. తర్వాత మిద్ది పైనకి వెళ్ళి, కంటే పైకప్పు పైనకి వెళ్ళి అక్కడేవో మాట్లాడుకోవడము, అక్కడ చూడండి అలా నేచర్తో ఒకటైపోవడము, మనలో మనందరం కూడా ఒక బాండింగ్, ఒక రిలేషన్షిప్ని మనం అట్లా చేస్తున్నప్పుడు మాస్టర్స్, నేను నిజంగా ఆ ఒంటరితనం అనిపిస్తుందా, మనకి ఆ జీవితంలో అర్థం లేదన్న సమస్య వస్తుందా? లేదు కదా. మరి టెక్నాలజీ లేని జోన్స్ని కూడా మనం ఏర్పరచుకోవచ్చు మాస్టర్స్. అంటే ఫోన్ని నేను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను, ఐప్యాడ్ని ల్యాప్టాప్ని నేను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను, బెడ్రూమ్లో టీవీ ఉండదు. ఇలా టెక్నాలజీ లేని జోన్స్ని కూడా పెట్టుకున్నప్పుడు మనకి టెక్నాలజీని మనం తగ్గించుకోవచ్చు మాస్టర్స్. ఎందుకు మనం ఇంతగా టెక్నాలజీ లేకుండా మనం ఎందుకు చేయాలి అంటే, ఏదైతే మనము మన శరీరానికి తిండి లేకుండా మనం ఎలా అయితే ఉపవాసం ఉంటున్నామో, మన మైండ్ని కూడా రిలాక్స్ చేయాలి కదా మాస్టర్స్ మనము. సో దాని గురించి అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, చేస్తే ఏమవుతుందో అది కూడా డిస్కస్ చేద్దాం మాస్టర్స్. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఒక నెలలో 1-2 వారాలు ఈ టెక్నాలజీ లేకుండా కూడా మనం ట్రై చేయొచ్చా? ఇవి చేస్తున్నప్పుడు జీవితంలో మరింత అర్థాన్ని మనము పొందగలుగుతాం మాస్టర్స్. చాలాసార్లు మాస్టర్స్ నేను విన్నాను, క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఏంటంటే, మనకి ఆ, మన మైండ్ నుంచి వస్తుందా లేదా ఇంట్యూషనా, ఆ హయ్యర్ సెల్ఫ్ నుంచి వస్తుందా ఆలోచన, మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు. నిజంగా మాస్టర్స్, మన మైండ్ని మనము మన అనవసరమైన ఆలోచనలను మనం తగ్గించుకుంటూ పోతే, ఎప్పుడైతే మనకు ఆ ఇన్స్పిరేషన్, ఉత్సాహం అదంతా కదే మనకి చాలాసార్లు మాస్టర్స్, ఎన్నిసార్లు మనము మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనం చెప్పాం సరోజమ్మకి, అమ్మ మీరు సాక్షి సెషన్లో లేదా 1000 Seeds of Joyలో మీరు చెప్పబోయేది మాకు ముందే మాకు మైండ్లోకి వచ్చింది అని. ఎలా వచ్చింది మాస్టర్స్ మైండ్లోకి? ఆ థాట్ ముందే మనకి ఎలా తెలిసిపోయింది? ఎందుకంటే మనము ఏం చేయకుండా మన మైండ్ని ఆ సైలెన్స్, శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ విశ్వం నుంచి మన జ్ఞానం అదంతకదే, ఏదైతే మన జీవితంలో అర్థం గురించి మనం అనుకుంటున్నామో అది రావడానికి మనము మన అనవసరపు విషయాల్ని మనం తగ్గించుకుంటే కదా మాస్టర్స్ మనకి స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ యూనివర్స్ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్. అందుకని మనం ఈ టెక్నాలజీ లేకుండా ప్రతి సంవత్సరము కూడా ఒక కొన్ని వారాలు మరి ఇలాంటి విషయాలు మనం ప్రాక్టీస్ చేయగలిగితే మన జీవితంలో ఇంకా అర్థం పెంచుకోవచ్చు.
పెంపొందించుకోవచ్చు. అసలు అర్థం ఎందుకు పెంపొందించుకోవాలి మాస్టర్స్? మన సెషన్ ఎందుకైతే అందుకు. ఎందుకంటే మనం జీవితంలో ఆనందాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి, జీవితంలో ఆనందాన్ని పెంచుకోవాలంటే మనం టెక్నాలజీ లేకుండా ప్రాక్టీస్ని మనము చేయగలగాలి ఫ్రెండ్స్. ఇంకొకటి రెండవది ఏంటంటే విసుగుని ఆహ్వానించుకోవడం. నిజంగా ఎవరైనా విసుగుని ఆహ్వానించుకుంటారా మాస్టర్స్? ఎవరైనా జీవితంలో బోర్ ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోవాలి మాస్టర్స్ మనం. ఎందుకంటే ఎప్పుడైతే మనం బోర్ ఫీల్ అవుతామో, ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనకి ఏమీ చేయడానికి ఉండదో, అప్పుడే మనకి అద్భుతమైన ఆలోచనలు ఆ విశ్వం నుంచి అందుతాయి మాస్టర్స్. అప్పుడే మనకి జీవితంలో చాలా సమస్యలకి జవాబులు దొరుకుతాయి. కరెక్ట్ జవాబులు. నిజంగా మనం జవాబుల కోసం ఎక్కడికెక్కడికో వెళ్తాం మాస్టర్స్. ఎన్నో సెషన్‌లకి వెళ్తాం. ఎన్నో సార్లు ఒకటే ప్రశ్నని అడుగుతూనే ఉంటాం మాస్టర్స్. నిజంగా మనం అలా ఒక బోర్‌గా ఉండి ఏమి చేయకుండా ఉండగలిగితే మనకు కావాల్సిన జవాబు ఖచ్చితంగా ఆ విశ్వం నుంచి మనకి అందుతుంది. ఒక ఆలోచన రూపంలోనో, ఎలాగోనో దొరుకుతుంది. కానీ మనం జీవితాన్ని ఎప్పుడు గందరగోళంగా ఒకటి కాదు 10 పనులు చేద్దాం. ఈ ఫోన్ చూస్తా ఉందాము, తింటా ఉందాము, టీవీ చూద్దాము, లేకుంటే ఇంకొక పని చేద్దాము. నేను ఆఫీస్ పని చేస్తున్నానా పాటలు విందాము. తర్వాత ఏదైనా లేకుంటే ఏదైనా ఒక సెషన్ విందాము. ఆ సెషన్ వింటూ ఆఫీస్ పని చేస్తూ ఇంకొకటి ఏదో చేద్దాం. 3 పనులు చేద్దాం. ఇలా గందరగోళంగా జీవితాన్ని పెట్టుకుంటున్నప్పుడు మనకి ఎలా మన జీవితాల్లో అర్థం తెలుస్తుంది? ఎలా మనం ఆనందంగా ఉండగలం? 10 పనులు చేసినా కానీ మాస్టర్స్ మన జీవితంలో ఆనందం రాదు. ఎందుకంటే ఎంత జీవితాన్ని అంత కంగాలిగా, గందరగోళంగా పెట్టుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది ఆనందం? మరి మనము వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు మాస్టర్స్ ఎవరితో ఒకరిని తోడుగా తీసుకెళ్తాము, లేదా ఎవరు లేరనుకోండి మనకు బోర్. అప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ విందాం. లేదా ఎవరితోనా మాట్లాడదాం. లేదా ఆహ్, ఏదైనా సెషన్ విందాం. లేదా ఏదో ఒకటి మాస్టర్స్ ఎన్ని సార్లు మనం నడుచుకుంటూ నేచర్‌ని అబ్జర్వ్ చేద్దాం. చుట్టూ అబ్జర్వ్ చేద్దాం. లేదా ఏం చేయకుండా మనలోనే మనం ఉంటూ నడుద్దాం. ఇలా ఎప్పుడైనా అనుకుంటామా మాస్టర్స్ మనము? సో, అది ప్రాక్టీస్ చేయాలి. అంటే జీవితంలో ఏం చేయకుండా ఉండడం కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాస్టర్స్, మన జీవితంలో చాలా జవాబులు మనకు జీవితంలో ఉన్న మన ప్రశ్నలకి జవాబులు కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవి మ్యాజికల్ మూమెంట్స్ మాస్టర్స్. ఆ మ్యాజికల్ మూమెంట్స్‌ని మనం క్రియేట్ చేసుకోగలిగితే అందులోనే మనకి మ్యాజిక్స్ జరుగుతాయి. అందులోనే మనము ఏదైతే మనకు కావాలో అది మనకి డౌన్‌లోడ్ అవుతుంది. చాలా సార్లు అంటుంటారు, "అరేయ్! నాకు ఇది నీకు ఇది వచ్చింది. నాకు ఇది తెలిసింది." ఎలా తెలుస్తుంది మాస్టర్స్? ఎలా తెలుస్తుందంటే ఇలాంటి మూమెంట్స్‌లోనే. ఎప్పుడైతే మనల్ని మనం మైమరిచి అంటే ఎప్పుడు మాస్టర్స్ మనల్ని మైమర్చండి అని అంటుంటారు. ఎందుకు మాస్టర్స్? ఎందుకంటే మనసెప్పుడు మనకేది కావాలి, ఏది లేదు, ఏది మన జీవితంలో సమస్యలో లేదా ఏది జరిగిందో, ఏది జరగబోతుందో ఇట్లా మనది, నాది, నాది, నాకు, నాది, నాకు ఇలాంటి ఉన్నప్పుడు మనకి ఎటువంటి జీవితంలో ఇంక అంతే అలాగే ఉంటుంది మాస్టర్స్. మనం ఏదైతే మార్పు కోరుకుంటున్నామో, ఏదైతే మ్యాజిక్ కోరుకుంటున్నామో అది జరగాలి అంటే మాస్టర్స్ బోర్ అంటే ఏంటి మాస్టర్స్? ఏమీ లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, ఏం చేయకుండా ఉండగలగడమే. అదే కదా మనం ధ్యానంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. అదే ఎరుకలో ప్రాక్టీస్ చేస్తున్నాం. అదే చేస్తున్నాం మనం. మన ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనము జీవితాన్ని గందరగోళంగా, కంగాలీగా చేసే ప్రతి పనిని కూడా గందరగోళంగా, కంగాలీగా చేస్తూ ఉంటామో, ఇక పనులు లేకుండా ఎప్పుడుంటాం మాస్టర్స్? అదే కదా మనం లాస్ట్ టైం అనుకున్నాము. ఆ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్‌ని మనము యాక్సెస్ చేయాలి. ఏం చేయకుండా ఆ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్‌ని మనం యాక్సెస్ చేయడానికి మనము విసుగుని జీవితంలో ఆహ్వానించుకోవాలి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ట్రైన్‌లో కూర్చున్నప్పుడు చూస్తుంటాను నేను. మరి ఫోన్‌లు చూసుకుంటాం. లేదా ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని కూడా మనకు అనిపించదు మస్ట్. మనకు బోర్ ఉండద్దు అంతే. ఎవరు ఏమైతే ఏమైంది? మనం ఫోన్ మాట్లాడదాం. లేదా ఏదన్నా ఏదన్నా మ్యూజిక్ కూడా లౌడ్‌గా పెట్టుకుంటుంటారు కొంతమంది. మరి లేకుంటే ఏదో మరి ఏ ఏం చేయకుండా పక్కకిలా చూద్దాము, కిటికీలో చూద్దాము, విండోలో ఏదైనా చూద్దాం. అసలు ఏం చూడకుండా మనలో మనం ఉందాం. మన లోపల ఏం జరుగుతుందో.
మన శరీరంలో ఏం జరుగుతుందో, మన మానసిక తలంలో ఏంటి జరుగుతుంది, ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏం భావోద్వే ఆ రిఫ్లెక్షన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మాస్టర్స్ ఎక్కడుంది, మనకుందా? అది ప్రాక్టీస్ చేద్దామా మనము, ఆ విసుగుని ఆహ్వానించి. ఇదా మాస్టర్స్, ఇలా మనం ఆ విసుగుని ఆహ్వానించి ఏవైతే కాంప్లెక్స్ ప్రశ్నలు అనుకున్నామో, కాంప్లికేటెడ్ కాదు మాస్టర్స్, ఏవైతే జవాబులు, ఇప్పుడు నేను ఎవరిని అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మీలో ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్కి ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం వేరే ఉంటుంది మాస్టర్స్, ఒకటే ఉండాల్సిన అవసరమే లేదు. అలాంటివే, అలాంటివే. ఎందుకంటే ఎప్పుడైతే ప్రశ్న వేసుకుంటున్నాం, ఇక్కడ నిఖిల్ సార్ చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్పారు మాస్టర్స్. ఎవరైతే ప్రశ్నలు వేసుకుంటారో, వాళ్ళలో వాళ్ళు ఆ ప్రశ్నలు వేసుకుంటారో వాళ్ళలో జీ ఆనందం శాతం ఎక్కువ ఉంటుంది. జవాబు రావాల్సిన అవసరమే లేదు. అసలు జవాబు అనేది లేనే లేదు మాస్టర్స్. జవాబు ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రశ్నలు వేసుకునే వాళ్ళు, సెల్ఫ్ విల్, విల్ ఏంటి, ఇలా ప్రతిదీ దాన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నప్పుడు జీవితంలో ఆనందం శాతం పెరుగుతుంది అని. అలా ఎప్పుడు వేసుకుంటాం మాస్టర్స్? మనలో మనం ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు వేసుకొని ఆ జవాబులు మనకి ఏవో ఒక జవాబులు అందుతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రశ్నలు ఆలోచించాలి మాస్టర్స్. ఆ క్వశ్చన్స్ మనలో మనం వేసుకోవడం, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన జీవితంలో ఆనందం అర్థం పెరిగి ఆనందం కూడా పెరుగుతుంది మాస్టర్స్. ఇంకొకటి ముఖ్యమైనది, ఇది ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాము. ఏంటంటే విశ్వం ముందు మన మనసు మాస్టర్స్. ఇక్కడ మనము మనల్ని చిన్నగా ఊహించుకోండి అంటే, మనం యాజ్ ఇట్ ఈస్గా మనం కాదు మాస్టర్స్. ఏదైతే మనం అనుకుంటున్నామో మనందరం కూడా మన మనసునే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనలు కానీ, మనకు కలిగే భావోద్వేగాలు కానీ అదే మనము. ఈ శరీరం మనము, మనకు వచ్చే ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇదే మనము అన్న జీవితాన్ని మనం గడుపుతున్నాం కాబట్టి, అది ఏదైతే ఉందో ఆ పార్ట్ మనకి ఏంటి, మనకు కలిగే ఒక సమస్య, మన జీవితంలో సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య అనిపిస్తుంది. మీ పక్కన వాళ్ళు చూసి ఇది మీకు పెద్ద సమస్య, మాకు చూడండి ఇంకెంత ఉందో అంటారు. కానీ వాళ్ళకి మటుకు అదే అసలు తట్టుకోలేక గాలి ఆడట్లేదు ఆ సమస్యకి. మరి ఆ, బయట వాళ్ళకి చూస్తే అరే ఇంత చిన్న సమస్య కోసం వీళ్ళు ఇంతగా మదన పడుతూ ఉన్నారా అనిపిస్తుంది పక్క వాళ్ళకి. అప్పుడు సరోజమ్మ మనకి ఒకసారి ఎరుక ఈ సంఘాస్లో చెప్పారు మాస్టర్స్. జీవితంలో ప్రతిదీ కూడా పక్క వాళ్ళ ఇంటి గోడపై వా పిల్లి, పక్కన వాళ్ళ పిల్లి ఎగురుతుందని అట్లా చూడొచ్చు. అంటే ప్రతిదీ నాది, నా సమస్య నాకుంది అనకుండా ఒక వేరే వ్యక్తిలాగా ఆ సమస్యను చూసినప్పుడు ఆ సమస్య కూడా చిన్నదిగా అనిపిస్తుంది మాస్టర్స్. అలాగే మనకు ఓ, నేను యు ఆర్ ద ప్లేసిబో మెడిటేషన్ చేపించేటప్పుడు మనకి ఎలా అయితే మన శరీరాన్ని అంతా, మన బాడీలో పార్ట్స్ అంతా మనం అబ్జర్వ్ చేస్తామో, అలా చేసి మనల్ని మనం కూర్చున్న గదిలో ఉన్న దాంట్లో మనల్ని మనం చూసుకున్నప్పుడు గది పెద్దగా ఉంది మాస్టర్స్. మన శరీరం ఒక భాగంలో ఉంది. నెక్స్ట్ అవేర్నెస్, మన ఎరుకని మన భూమి మీద మొత్తం పెట్టినప్పుడు ఆ భూమి మీద మొత్తంలో మన శరీరం, మన మనసు ఉండేది చాలా కొంచెం. తర్వాత ఈ మొత్తం విశ్వంలో మనల్ని చూసుకున్నప్పుడు మనం ఎంత మాస్టర్స్, ఆ విశ్వంలో మనం ఎంత చాలా నెగ్లిజిబుల్ పార్ట్. విశ్వంలో ఎంతో జరుగుతుంది ఈ క్షణంలో. మనము అబ్బో నా జీవితంలో అతిపెద్ద సమస్య, నేను ఏం చేయలేకపోతున్నాను అని మనము ఎంతో కృంగిపోతున్న సమయంలో విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మన భూమి మీద ఎంతో అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే విశ్వంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి తనంతకు తానుగా. అంత అద్భుతంగా ఉన్న విశ్వంలో మనము ఏదో మదన పడుతున్నామంటే అది ఎంత చిన్నదో చూడండి. దాన్నే మనము ప్రాక్టీస్ చేస్తుంటాం. ఎందుకు మనకి ఈ సాక్షి సెషన్లో కూడా మనకి సరోజమ్మ చెప్పారు ఏంటంటే, ఎన్నో బిలియన్స్ గెలాక్సీస్ ఉన్నాయి, ఎంతో ఉంది విశ్వం. అంత మన సూర్యుడిలో అర్త్ 1.3 మిలియన్ భాగమే, అంటే 1.3 మిలియన్ ఆ భూమిలు సూర్యుడిలో పడతాయి. అంటే సూర్యుడు ఎంత పెద్దదో చూడండి. మనము
ఒక్కరోజు ఎండ ఎక్కువ ఉంటే అలాంటి సూర్యుడి నుంచి వచ్చే ఎండ మీద మనము విసుగు చెందుతూ ఉంటాం. అరే ఎంత ఎంత ఎండ, ఎంత ఎండ, ఎంత ఎండ అని. చూడండి అంటే ఒక ఒక స్టార్ నుంచి మనకు అందుతున్న లైట్ గురించి మనం కంప్లైంట్ చేస్తూ ఉన్నాం జీవితంలో. అది చూడండి ఇలాగా మన సమస్యలు మనకి ఎంతో పెద్దగా అనిపించినప్పుడు మనము ఈ విశ్వంలో ఎంత భాగము అన్నది మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆ సమస్య కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది మాస్టర్స్. మనమే చిన్నము, ఎంతో చిన్న పార్ట్ మనము. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది కూడా ఎంతో చిన్న పార్ట్. మొత్తం ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ భూమి మీద మనం ఈ జూమ్లో మనం ఒక 17 మంది చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎంత చిన్న పార్ట్ చూడండి. ఎంతో ఎన్నో జరుగుతున్నాయి. మనం చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్. అలాగే ఒక టైం ఫ్రేమ్లో చూసామంటే మొత్తం విశ్వంలో మనం ఈ క్షణంలో పొందుతున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం భరించలేకపోతున్నామో అది చాలా చిన్నది మాస్టర్స్. మనం ఎందుకు భరించలేకపోతున్నామంటే మన మనసు చెప్తుంది మనకి అది అసలు భరించలేనిది కాదు, అసలు భరించాల్సిందే కాదు, అసలు ఎంత పెద్ద సమస్య మనకు వచ్చి పడింది అని మనం అలా అంత ఊహించుకుంటున్నాం మాస్టర్స్. ఇలా మనం ఎప్పుడైతే మనకి ఆ, వెంటనే అనిపిస్తుందో అబ్బా ఇంక నేను భరించలేకపోతున్నాను, ఒక నొప్పి కానీ ఒక ఇది కానీ ఏదైనా కానీ మాస్టర్స్, ఏదైనా మనం భరించలేని స్థితిలో ఉన్నామనుకోండి, వెంటనే మనల్ని మనము ఈ విశ్వంలో మొత్తంలో మనం ఎంత, మన శరీరం ఎంత, మన మనసు ఎంత, మనకి మనకి థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్లో కూడా మాస్టర్స్ మన మనసుని ఎలా పోయించారు చిన్న ముక్క మొత్తం దాంట్లో మనం ఏదైతే కొట్టుమిట్టాడుతున్నామో ఒక మనసులో అది మొత్తం ఆ ఐస్బర్గ్లో ముందర పైన చిన్న టిప్పే మాస్టర్స్, కింద చాలా ఉంది మొత్తం. ఏంటి? మన సబ్ కాన్షియస్, మన సుప్త చేతన మనస్సు, మనదే కాకుండా మనందరం కూడా అనుసంధానమై ఉన్న ఒక మైండ్, ఏది అన్కాన్షియస్ మైండ్ అంటే విశ్వం యొక్క మనసు. అలా మనది ప్రతి ఒక్కరికి ఉండేది చాలా చిన్న పార్ట్. దాంట్లో మనము కొట్టుమిట్టాడుతున్నాం మాస్టర్స్. ఇలా ఊహించుకున్నప్పుడు కూడా మన జీవితంలో అర్థం పెరుగుతుంది. మన జీవితంలో కూడా నిజంగా అర్థం పెరుగుతుంది మాస్టర్. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకి మనం ఇంకా ఎంతో కృంగిపోము. ఎప్పుడైతే మనం చిన్న సమస్యలను తట్టుకోగలుగుతామో పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం ఎదిరించి చాలాసార్లు మాస్టర్స్ నేను చూశాను మన మాస్టర్స్ని. పెద్ద పెద్ద సమస్యలు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. అది ఎదుర్కొన్నాక ఎనర్జీ అయిపోతుంది. ఇంకా ప్రతి చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇరే ఇంత చేసినా ఇంత ఎదుర్కొని బయటకు వచ్చినా అయినా మళ్ళా సమస్యలు వస్తున్నాయి అని అని మనకు మైండ్ చెప్తుంది. ఇంకా నీకు చాలు, ఎందుకు నీకు ఇంకా వస్తున్నాయి, ఇంత భరించావు జీవితంలో, ఇంకా రావచ్చా నీకు? అసలు ఎంత అన్ఫేర్, ఎంత అన్యాయం ఇది కదా మాస్టర్స్. అలాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి మనం ఇదా ఊహించుకున్నప్పుడు, ఈ విజువలైజేషన్ మనం చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఎంతో స్వాంతన కలుగుతుంది. మనం కూడా ఇంకా ఎంతో దృఢంగా తయారవుతాము, ఎంతో ఎనర్జెటిక్గా తయారవుతాం మాస్టర్స్. ఇది మనం అందరం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రతిసారి మనకి బాధ కలిగిన ప్రతిసారి మనం కృంగిపోతున్నప్పుడు, ప్రతిసారి మనకి ఆ యాంగ్జైటీ, బాధ, ఆందోళన ఇవన్నీ కలిగినప్పుడు కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన జీవితంలో ఆనందం పెరుగుతుంది మాస్టర్స్. అర్థంతో పాటు ఆనందం పెరుగుతుంది. సో ఇలా చేస్తున్నప్పుడు ఈ చిన్న సమస్యల్లోనే మనము కొట్టుమిట్టాడకుండా మన మన ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మనము ఇందాక చెప్పినట్టు నేచర్‌లో, ప్రకృతిలో అనుసంధానం అవుతాం. మన ధ్యానం పెరుగుతుంది. అలాగే నమ్మకం కలుగుతుంది. అలాగే ఇలా చేయకుండా మాస్టర్స్ వేరే వాళ్ళకి మనము సహాయం చేస్తూ మన ఎనర్జీని కూడా మనం పెంచుకోగలుగుతూ ఉంటాం మాస్టర్స్. ఇది మొన్న ఒకసారి మా ఫ్రెండ్ చెప్పాడు. యుఎస్‌లో డాక్టరు. వాళ్ళు ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సీనియర్స్ అందరూ వచ్చినప్పుడు ఒక ఆయన వయసు ఆయన యాక్చువల్ వయసు కంటే ఒక 5 ఏండ్లు తక్కువ అని వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు తెలిసిందంట మాస్టర్స్. మరి ఆయన ఏం చేస్తాడు అంటే, మరి ఆయనకి ఎంతో పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు. ఎంతో మరి పెద్ద డాక్టర్ అంతా మాస్టర్స్. కానీ ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా అంతే, ఇవన్నీ నేను ఎంతో చేస్తాను. నన్ను నేను ఎంతో కేర్ చేస్తాను. నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఎంత చేస్తాను.
కానీ ఇది కాకుండా వేరే వాళ్ళ కోసం నేను సమయం కేటాయిస్తాను. నేను సేవ చేస్తాను. అది కూడా నా ఏజ్ కంటే కొంచెం తగ్గడానికి ఆమ్, అది ఉపయోగపడింది అని ఆయన ఒక బుక్ కూడా రాస్తున్నాడంట. ఆయన ఏ బయోలాజికల్ ఏజ్ని తగ్గించుకోవడానికి ఏమేం చేయాలి అంటే అందులో ఒక సేవ కూడా ఒకటి మార్గం మాస్టర్స్. ఒక నిమిషం మాస్టర్, సారీ. ఓకే మాస్టర్స్. సో ఇదంతా మనం ఎప్పుడు చేయగలుగుతామంటే మన మనస్సు మన సమస్యల్లో నుంచి మనం బయటికి వచ్చినప్పుడే మనం ధ్యానము చేయగలము, మనం సేవ చేయగలము, మనము ప్రకృతితో అనుసంధానము అవ్వగలం మాస్టర్స్. చూడండి, లేదా మనము రెండే ఆప్షన్స్ మనకి. మన మనసులో మనం జీవించుస్తామా అదే లోకం అనుకొని అందులోనే మనం ఉంటామా, అందులో నుంచి బయటికి వచ్చి మనము నిజమైన విశ్వాన్ని, యూనివర్స్ని మనము చూడగలుగుతామా అనేది మనలోనే ఉంది మాస్టర్స్, ఆ ఎంపిక. ఆ, సో ఇది మాస్టర్స్ జీవితంలో అర్థం తెలుసుకోవడానికి మనం నాలుగు విషయాలు మనం ఈరోజు చెప్పుకున్నాము. నిజంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాదు మాస్టర్స్. ఇవి మనము నిజంగా మనం ఈ వారం మనం ప్రాక్టీస్ చేయాలి. ఏంటంటే మనము టెక్నాలజీ నుంచి దూరంగా ఉండడం ఒక విషయము. ఆ, ఇలా ఏదైతే లేచిన ఒక గంట, పడుకునే ముందు కొన్ని గంటల ముందు టెక్నాలజీకి దూరంగా ఉండడము, ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో టెక్నాలజీని యూస్ చేసుకోకుండా ఉండడము, అలాగే తింటున్నప్పుడు, అలాగే ఒక వారం ఈ టెక్నాలజీ లేకుండా ట్రై చేయడం, ఇలాంటి చేస్తూ ఉన్నప్పుడు మనలోని గందరగోళం, కంగాలిని తగ్గించుకొని మనలో బోర్డంని పెంచుకొని ఎప్పుడైతే మనం ఆ విషయం నుంచి మనం జ్ఞానాన్ని పొందిస్తామో మనలోని ఆ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాస్టర్స్, మ్యాథ్స్ క్వశ్చన్ ఇది కాదు ఇంపార్టెంట్, నేను ఎవరిని అని నిజంగా తెలుసుకోవడం మన అందరికీ కూడా ఎంతో ముఖ్యమని మనకు తెలుసు మాస్టర్స్. సో ఇది తెలుసుకొని మనకి ఎప్పుడైతే మనకి ఆ సమస్యలు వస్తూ ఉంటాయో, ఏ బాధ వస్తుంటుందో, మనల్ని ఆ విశ్వంతో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మనము విశ్వం ఒకటే అని మనందరికి తెలుసు మాస్టర్స్. కానీ మనల్ని మనము ఆ మనసులో ఉన్నప్పుడు మనల్ని మనము చూసుకున్నప్పుడు ఎంతో చిన్నగా కనిపిస్తాం ఆ విశ్వానికి. ఎందుకంటే ఎప్పుడైతే మనం విశ్వంతో ఒకటే అవుతామో మనందరం కూడా విశ్వం, మనలోనే విశ్వం ఉంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ఈ శరీరం, ఈ మనస్సు అని ఇలా జీవిస్తుంటామో దాన్ని ఆ విశ్వంతో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది. అప్పుడు ఆ సమస్య కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది మాస్టర్స్, ఫ్రెండ్స్. సో అది మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇలా చేస్తూ మన జీవితంలో అర్థాన్ని పెంచుకుందాము, ఆనందాన్ని పెంచుకుందాం. నెక్స్ట్ వీక్ మనము సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇందాక నేను చెప్పినట్టు మన మన సమస్యల్ని, మన ఇదేన్ని కూడా మనము పక్కవాడిలాగా మనము గమనించినప్పుడు అవన్నీ కూడా ఎంత పెద్దగా అనిపించదు మాస్టర్స్. మనకు సరోజమ్మ చెప్పినట్టుగా పక్కవాడి గోడ మీద వాళ్ళ పిల్లి ఎగురుతూ ఉన్నప్పుడు మనం ఏమీ పెద్దగా ఇదిగా ఫీల్ అవ్వం మాస్టర్స్. నిజంగా అలా మన ప్రతి సమస్యని దాన్ని కూడా అలా గమనించినప్పుడు ఆ సమస్యలకి ఆ, పరిష్కారాలు కూడా దొరుకుతాయి. మనం కూడా అంత ఆందోళన చెందాం, అంత కృంగిపోం మాస్టర్స్. అది మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి కూడా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము. ఇవన్నిటితోనూ మన జీవితంలో అర్థం పెరిగి ఆనందం కూడా పెరుగుతుంది ఈ ప్రాక్టీసెస్ వల్ల. ఓకే మాస్టర్స్, ఇంతటితో మనం ఇది ఆ, ఏం చేస్తున్నాను, ఏమైనా మీకు క్వశ్చన్స్ కానీ షేర్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు చేసుకోవచ్చు మాస్టర్స్. లాస్ట్ సారి నేను ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసాము ఏంటంటే ఏం చేయకుండా ఉండడం కూడా ఒక వేరే గొప్ప పని అని. ఒక మాస్టర్ మనల్ని అడిగారు, అంటే నేను ఎవరితోనూ కలవకుండా నాతో నేనే ఉండాలనిపిస్తుంది, ఇలా కూడా చెప్పారు మాస్టర్స్. నిజంగా మనము అలాంటి సమయాలు కూడా మనం ఎంచుకోవాలి. అదంటే అంతే, ఇంకా ఎవరితో కలవకూడదు, ఎవరితోనూ ఉండకుండా. మనము ఋషులు కాదు కదా మాస్టర్స్. నిజంగా ఋషులు అయితే హిమాలయాల్లో ఉండి ఎవరిని కలవకుండా వాళ్ళ జీవితం, ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్ని వాళ్ళు కనుక్కుంటారు. ఎందుకంటే ఎలా కనుక్కుంటారు మాస్టర్స్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు. వాళ్ళు వాళ్ళ ఆ బోర్డమ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒక్కరే ఉన్నప్పుడు వాళ్ళకి విశ్వం నుంచి ఆ జ్ఞానము అదంతకదే అందుతుంది మాస్టర్స్. మరి మన ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనము
ఒక సమాజంలో ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా మనము అన్నీ చెక్ బాక్సులు మనం చేస్తూ ఉన్నప్పుడే మనకి నిజంగా ఈ ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం అందరినీ క్లోజ్ చేసేసి మనం ఒక రూమ్‌లో ఉన్నామనుకోండి, మన ఈ సమాజం కానీ, మన కుటుంబం గానీ ఎలా చూస్తుంది మనల్ని నిజంగా ఏదో ప్రాబ్లమ్ ఉందన్నట్టే అనుకుంటా. ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనం ఋషులు కాదు కదా మాస్టర్. అక్కడ హిమాలయాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయకుండా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనము అందరితోనూ ప్రేమగా ఉండగలగాలి. అది కూడా మనం దాన్ని భరించగలిగి, ఎంజాయ్ చేయగలగాలి. ఎప్పుడు కొన్ని కొన్ని క్షణాలు, కొన్ని సమయాలు మనకే మనం ఉండడానికి కూడా మనము ప్రయత్నించాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయకుండా, ఏమి ఉండకుండా ఉన్నప్పుడు మనము బోర్‌గా ఫీల్ అయినప్పుడే మాస్టర్స్ ఆ మ్యాజికల్ మూమెంట్స్ మనకి కలుగుతాయి. మన జీవితంలో అర్థం పెరుగుతుంది. ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. మన జీవితంలో అర్థం పెరిగి, ఆనందం కూడా పెరుగుతుంది మాస్టర్స్. అది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా మాస్టర్స్? మన జీవితాన్ని గందరగోళంగా, కంగాలిగా ఉన్న మన జీవితాన్ని అర్థవంతంగా, ఆనందమయంగా మనము మార్చుకుందాం మాస్టర్స్. ఓకే. ఇప్పుడు మీకేమైనా ప్రశ్నలున్నా కానీ, ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అన్మ్యూట్ చేసుకో. బాగుంది గంగాధర్. కాకపోతే టెక్నాలజీ కూరుకుపోయినా దాని నుంచి బయట రావడాలంటే కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. అవును. ఏమి అందుకే ఆ కొంచెం టెక్నాలజీ సమయం మనం పూర్తిగా పాతకాలంలో లాగా మొత్తం టెక్నాలజీ లేకుండా ఉండలేము. కాబట్టే ఒక గంట, పడుకునే ముందు ఒక గంట ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. ఈ రూమ్‌లో నేను చూడను. ఇలాంటి కొన్ని పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి మెల్లమెల్లగా. మనకా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి మనం చేస్తుంటే. వాకింగ్ వెళ్ళినప్పుడు వాకింగెళ్ళినప్పుడు, అప్పుడు తింటున్నప్పుడు, ఇలా కొన్ని కొన్ని ఉమ్, చేస్తున్నప్పుడు మనకు నిజంగా మనలోనే ఆనందం పెరుగుతుంది. మనం అనుకుంటాం ఏంటంటే, ఇవి చూస్తున్నప్పుడు ఏదైతే మనకు ఆ ప్లెజర్ కలుగుతుందో, అదే ఆనందం అనుకుంటూ ఉన్నాం గదా మనము. అది కాదు ఆనందం, నిజమైన ఆనందం. మనతో మనం ఉండడమే ఆనందం అనేది మనకు ధ్యానంలో తెలుస్తుంది. కానీ అది కూడా ఆ స్థితికి కూడా రావాలంటే కూడా మనము చాలా ఈ విషయాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆ స్థితిలో కూడా మనము పొందొచ్చు. థ్యాంక్ యూ బాగుంది. థ్యాంక్ యూ. శ్రీలత మ్యామ్. నమస్తే సార్. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజ అమ్మ. ఏం సార్, ఏం లేదు సార్, ఇంతసేపు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్పాలని. చెప్పండి. బోర్ కూడా మంచిదే అని చెప్తున్నారు సార్ మీరు. మనతో మనం ఉండేదానికి మంచి అవకాశంగా మనం ఫీల్ కావాలి. ఇట్లా మరక కూడా మంచిదే అంటారు, అట్లా బోర్ కూడా మంచిదే ఒక్కొక్కసారి. చాలా బాగా చెప్పారు మ్యామ్. కరెక్ట్. అదే కరెక్ట్. కానీ అట్లే మనం మరి మన సమస్యను మనము మన సమస్యగా అనుకుంటే అది చాలా పెద్దగా అనిపిస్తుంది. అదే మనము ఇంకొకరి సమస్యను మనం ఎంత ఈజీగా చెప్పేస్తాం, సలహాలు ఇస్తాం ఇంకొకరికి. మన సమస్యకు కూడా ఇంకొకరిది అనుకొని మనం యోచన చేస్తే అప్పుడు మనకే సొల్యూషన్స్ దొరుకుతాయి. కరెక్ట్ అప్పుడు మ్యామ్. మనం ఎక్కువ ఫీల్ కాము. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు మనము చాలాసార్లు మన సమస్య తీసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి జవాబు కోసం వెతుకుతూ ఉన్నాం. కానీ వాళ్ళు చెప్పిన ఉమ్, ప్రశ్న జవాబు మనకి నిజంగా మనకి పనికిరావచ్చు, కాకపోవచ్చు. మళ్ళీ ఇంకొక చోటుకెళ్ళి మళ్ళీ అదే క్వెషన్ అడుగుతాం. మళ్ళీ ఇంకొక చాలాసార్లు మనం వెళ్తూ ఉంటాం. మనం ఆ జవాబు కోసం వేటలో ఉంటాం. కానీ మనతో మనం ఉంటేనే దొరుకుతుంది అది అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు కదా మ్యామ్. అది అప్పుడు అట్లే అట్లే ఈ మన సమస్య కూడా ఈ విశ్వంలో పోల్చుకుంటే, ఆ విశ్వంలో ఉన్న టైం దీంతో ఎంత చిన్నది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కూడా మనకు ఎంతో రిలీఫ్ వస్తుంది సార్. కరెక్ట్ మ్యామ్. రియల్లీ. ఒక అది మనం పాయింట్ ప్రాక్టీస్ చెప్పినారు. చేస్తాం. యాహ్! ఆ, మరి ఏదైనా ఒక సమస్యను మనం చూసే దృష్టికోణాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం మన దృష్టికోణాన్ని అది సరిగా లేదు అని మనకు అనిపించినప్పుడు దాన్ని మార్చుకొని చూస్తే కూడా మనం ఆ సమస్యలో నుంచి బయటపడగలము. అది ఒక పాయింట్ చెప్పినారు సార్ మీరు. కరెక్ట్ మ్యామ్. మళ్ళీ ఇంకోటి, సేవకు సమయం కేటాయిస్తే
మనం 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 ఆనందంగా ఉంటాము, మన ఏజ్ తగ్గినట్టు మనకు అనిపిస్తుంది. కరెక్ట్. ఎంతో ముఖ్యం ఇది. అవును. దాన్ని ఇది చాలా ఉపయోగపడుతుంది మనకు. కరెక్ట్ మ్యామ్. మన ఆత్మ ఉన్నతికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది సేవ అనేది. దానికి డెఫినెట్ గా సమయం కేటాయించాలి ప్రతి ఒక్కరు, మనకైనంత, మనకి ఎంత అయితే అంత అంత అంతగా. మ్యామ్ నిజంగా మనకి నిజంగా ఎంత లేని ఉత్సాహం కూడా వస్తుంది. మన నిజంగా అంటే నిజంగా మనకి లేనిది కూడా మనం తెచ్చుకుంటాం వేరే వాళ్ళకి చేయాలన్నప్పుడు. అది కూడా మనకే ఉపయోగపడుతుంది. మనం వేరే వాళ్ళకి చేసేది మనకే ఉపయోగపడుతుంది అంటారు కదా. మనకు ఉపయోగపడుతుంది. మనకే తిరిగి వస్తుంది అనేది నిజంగా real. అది సార్. చాలా బాగా సమ్మరైజ్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియలీ థ్యాంక్ యూ. గిరిజా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నేను అర్థంలో ఆఫ్లో జాయిన్ అయ్యాను. ఇంట్లో ముందు నుంచి జాయిన్ కాలేదు. వినాలి కన్నా నీకు చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, కానీ ఈ టైం అలా ఉంటుంది. నాకు అదే అనుకున్నా, ఇప్పుడు ఎందుకో ఈ టైం అంటే అది కూడా కనకూడదు, అది కూడా కాదు ప్రస్తుతం. ఇప్పుడు అది జాయిన్ అయ్యాను కాబట్టి ఏదో దాని ఇది తెలిసింది. ఒక్క పాయింట్ అయినా చాలు షేరింగ్. ఇప్పుడు నువ్వు చెప్పా అన్ని ఓకే, మనం ప్రాక్టికల్లోనే ఉన్నాము, ప్రతిదాన్ని చవి చూస్తున్నాము, దానివల్ల ఏం వస్తుంది అనేది మనం ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నంత బాగుంది. ఇది ఒక్కటైతే ఉమ్, అంటే ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాబట్టి ఇది బయటకు చెప్పేది కాదు, కానీ చెప్పినందువల్ల ఇంకా కొంచెం అదే ఒకరికొకరు బలం అంటాం చూడ, అట్లా ఉంటుంది. నువ్వు టెక్నికల్ గా మనం ఎట్లా ఉండాలి అనేది అది కరెక్ట్. చాలా, దీన్నే కదా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ విషయ వాసనే కదా. మనకు ఎంత నాలెడ్జ్ వస్తుంది. కత్తి ఉంటుంది, రెండు కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, గొంతు కోసుకోవచ్చు, రెండు ఉంటాయి ఓకే, కానీ అది సమయము దేనికి ఎప్పుడు ఏది ఎలా ఉపయోగించాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా అయిన తర్వాత రోజంతా మనం ఎన్నో విషయాల్లో ఉండి పడుకోబోయే ముందర హాయిగా ప్రశాంతంగా మనతో మనం ఉండి పడుకున్నప్పుడే కదా ఇవన్నీ ఇదవుతాయి అనేది చాలా చక్కగా దీన్ని ఇది చేసి, ఇది అందరికీ నాలుగా తెలుసు, అందరికి తెలిసే మనం మాయలో పడి ప్రతిసారి దాన్ని ముట్టుకోకుండా ఉండలేం. కనీసం ఏమొచ్చిందో చూద్దాం ఏందా అనేది అట్లయినా చూసి మనం పడుకుంటాం, అది వింటాము, అది కూడా తగ్గించుకొని నిజంగా కరెక్ట్ నన్ను. అదే పడుకునేటప్పుడు మనం ఏ భావంతో పడుకుంటామో అదే కంటిన్యూ అవుతుంది కదా మనకి. తెల్లార్లు అదే రకంగా జరుగుతుంది కాబట్టి ఎన్నిట్లో ఇప్పుడు విజయ మేడం బాగా కరెక్ట్ గా అడిగింది. సరే అంటే తనేం మనము అన్ని వినము, ప్రతిదీ ఏదేదో అన్ని విని ఒకటి ½ అవర్ ఉంటుంది, 1 అవర్ ఉంటాయి, ఎంతైనా వినొచ్చు ఏదైనా. కానీ ఇప్పుడు అలా చేస్తారు పనులు. మీరు పడుకునేంత వరకు మీ డ్యూటీస్ మీరు కరెక్ట్ గా ఇది చేయాలి, నేను దీన్ని గ్రూప్ లో చేయాలి, అదంతా అడ్మినిస్ట్రేషన్ మీరు దాన్ని పెట్టేసుకుంటారు, అది ఓకే చేసేస్తారు. అంతకంటే ఎక్కువ మనము ఇంకా ముందుకు వెళ్ళకుండా ఎంత అవసరమో అంత చేసుకుంటూ చాలా బాగుంది కన్నా. అన్ని మంచి విషయాలు విన్నాము, ఆల్మోస్ట్ అన్ని ఇదవుతున్నాము. నిజంగా సేవాభావము అది ఆనందం కదా. విశ్వంతో అంత మరి ఇది ఎంత, దీంట్లో మనం ఎంత అనేది ఆలోచించుకొని కష్టం అంటే మనమే కాదు అనుకోకుండా చూసినప్పుడు, అందులో ఇప్పుడు ప్రతిదీ మనం ధ్యానం ద్వారా ఈ గురుజుల ద్వారా ఇంత వింటున్నాము, దాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ఎరుకతో ఉండి ఇది ఎందుకు జరిగింది అనేది ఎందుకు అనుకున్నప్పుడు మనకే రిఫ్లెక్ట్ అయితే ఎన్నికి వచ్చి ఓహో జరిగింది ఇదో, ఇది కారణము, నేను ఇది చేశాను కాబట్టి ఇది జరిగింది, ఇది కార్యకారణాలు తెలుసుకుంటాం కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాము. ఓకే తండ్రి, ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు డే రోజులో పగలంతా ఎలా జీవిస్తున్నాము, మన దినచర్య, మనము ఈ జీవనయానంలో కావాల్సిన కృషి, ఇదంతా పగలు జరుగుతుంది. జరిగినా ఇంకా రాత్రిళ్ళు ప్రతి జీవికి విశ్రాంతి అనేది రాత్రే కదా. తనలో తానుండి విశ్వమే తనకు తానుగా ఒక ముక్తాత్మ స్థితిలో ఉండేటప్పుడు మనము కూడా అది ఉండాలి, మనం దాంట్లో ఒకటి కదా అనేది చాలా చక్కగా ఉంది నాన్న. థ్యాంక్ యూ కన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా బాగా చెప్పారు మీరు కూడా. చాలా గుర్తు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ. పడుకునేటప్పుడు ఏం విని ఏం పడుకుంటాము, అయ్యే వచ్చి తెల్లవారుతలు అదే కనపడుతుంది అదే కదా. వస్తుంది. పగలు మన ఆలోచన మన పనులే కదా, అవే ఇదవుతాయి. రాత్రి దృశ్య రూపాలు, ఆలోచన రూపాలు మనసుని ఇది చేస్తాయి. కళల్లో వచ్చేదంటే అవే కదా. ఇళ్ళలో ఏం జరుగుతుందో కళల్లో కూడా అదే జరుగుతుంది. కరెక్ట్ నాన్న. ఓకే తండ్రి, హ్యాపీ మా రోజు అటెండ్ అయితే ఎంతసేపు వీలైతుంది సార్. ఓకే నాన్న. థ్యాంక్ యూ. మీరు జాయిన్ అయ్యి మీరు మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. లేదు మీరు ఒక్కో రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ అంతే ఎంత ఇదిగా ఉంటుందో చాలు. ఈ ఒక్క మాట చాలు. అదే
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఇది నాకు తెలుసు. కానీ ఎంతవరకు మళ్ళీ ఏదో ఒకటి ఏదో చూస్తాం, అయ్యో దాంట్లో ఇది ఉంది కదా, హాఫ్ అన్ అవర్ కదా షార్ట్ ఫిల్మ్, చూసి పడుకుందాంలే అనుకుంటాం. చూస్తాము, దాని ప్రభావం మళ్ళీ మన మీద ఉంటుంది కదా. అది కూడా ఎందుకు, మనలో మనం ఉండడానికి బ్రహ్మ విద్య లాగా ఇది మనం నేర్చుకున్నాం కాబట్టి మనతో మనం ఉండి అక్కడ ఏం చూడాలనో, మనకు ఏదైతే దర్శనం ఇవ్వాలో, మనం ఎక్కడ ఏది ప్రయాణం చేయాలనుకుంటున్నామో మనకు తెలియకుండా అది జరిగిపోతుంది కదా. దానికి ప్రీవిల్ ఇచ్చినామంటే మనము అప్పుడు ఇంకా ఆ సమయానికి మనం పడుకోవాలి అనేది ఎందుకు, రాత్రిలో అవుతాని ఏది టైం టు టైం మనం ఈ దైనందిన జీవితంలో ఏ పని ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా పగల రాత్రిలంతా అంటే ఇంకా ఎందుకు విశ్రాంతి అనేది మనకు అదొక నియమంతో అయినా అది కూడా మనకు పనికొచ్చేదే కదా. అవును. దాన్ని మనం సక్రమంగా పాటించినప్పుడు దానివల్ల ఏం ఫలితాలు మనం పొందగలమో దాన్ని పొందుతాం గ్యారంటీగా. కరెక్ట్. దానిలో మనసు పెట్టి ఓకేనన్నా, థ్యాంక్ యూ. బాగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీదేవి మ్యామ్. నమస్తే సార్, చాలా బాగుందండి. మీరు బోర్ ఫీల్ అవుతున్నారా అంటే నేను అనుకున్నాను బోర్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అలా అంటారేమో అనుకున్నాను, కానీ బోర్ కూడా చాలా మంచిది అంటే చాలా బాగుంది సార్ ఈ పాయింట్. నేనైతే అలా ఫీల్ అయ్యాను, మీరు అలా చెప్తున్నారేమో అనుకుంటే ఇలా తీసుకొచ్చారు, చాలా బాగుందండి. అలాగే ఇంకొకటి, పడుకునే ముందు పొద్దున్న లేచిన వెంటనే కాసేపు ఈ ఫోన్ దూరంగా ఉన్న టెక్నాలజీకి అంటున్నారు, కానీ ప్రతిరోజు అదే చేస్తున్నాము. పడుకునే ముందు ఫోన్ చూసుకుని ఏంటి టైం చూసుకోవడం, లేకపోతే ఏంటి ఏమైనా మెసేజ్ చూసుకోవడం, లేవగానే కూడా ఫస్ట్ అదే చూస్తున్నామండి. అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా బాగుంది సార్, చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఈవెన్ ఈ బ్రెయిన్ సైంటిస్ట్ కూడా వాళ్ళు చాలా క్లారిటీతో చెప్తున్నారు. నిజంగా మనకు ఆ బ్రెయిన్ హెల్త్ బాగుండాలి అంటే ఇది చేయాలి, డీటాక్స్ చేయాలి మనం అని వాళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది ఉంది. కానీ మరి నిజంగా మనము ఇప్పుడున్న ఈ ఆధునిక ఈ జీవన శైలికి మనం ఉన్న దాంట్లోకి అది చేయలేకపోతున్నాము. ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేద్దాము శ్రీదేవి మ్యామ్. ఒక్క సెకండ్ అన్న, నిజం ఇది కూడా బోర్ ఫీలింగ్ అది ఒకటి. నిద్ర లేస్తా అని శ్రీదేవి మేడం అన్నారు. చూస్తున్నాం, నిద్ర లేస్తానే మనం ఇప్పటికే ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నాం. మనం నిద్ర లేస్తానే అమ్మ చెప్పింది బ్యాక్ అని చేసుకొని మనం మళ్ళీ దానికి ఒక ఇది చెప్పుకోవాలి అని అది అలవాటు అయిపోయింది, అది చేసుకుంటాం. దానికంటే మన ముందు కూడా చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో మనం నేర్చుకునేది అయితే లేచి నిదానంగా కళ్ళు తెరవడము, అసలు భూమిని టచ్ చేసేటప్పుడు కూడా మనం నిద్ర లేసి దండం పెట్టుకొని చేస్తాము. దానికి ముందు మనం ఏమేమి అనుకోవాలి ఇన్ని చేయాలి. ఈ సెల్ చూసుకునేది కూడా నిజంగా ఇప్పుడు చెప్పినట్లు అది చేయకుండా మనం చేయకూడదు. ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, సెల్ చూసి ఏం లేని మళ్ళీ కూర్చొని కాదు చేయాల్సిందే, వెనకది ముందు ఎదక చేస్తున్నాం మనము. అక్కడ కూడా మనకి అట్లా కాకుండా మనం నిద్రలే ఫస్ట్ ఏం చేయాలో అది చేసినప్పుడు దీనికి కొంచెం పోస్ట్ పోన్మెంట్ మళ్ళీ కొంచెం నిదానంగా చూడొచ్చు. అది వేరే, అది ఏ టయానికి ఏం చేయాలో అది చేస్తే ఏది రావాలో అది కంటిన్యూ అవుతుంది అనేది కూడా నేను గమనించినాను అన్న ఆ విషయాల్లో. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. గంట లేకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు మెల్లమెల్లగా కూడా ఓకే. మా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం, కృతజ్ఞత. ముందు ఫస్ట్ లో మనం ప్రతిరోజు తల్లి తండ్రిని గురువును దైవాన్ని అందరిని అనుకుంటాము, చేతులు రబ్ చేసుకొని మనం నిదానంగా మెల్లగా కళ్ళు తెరుస్తాము, భూదేవికి నమస్కరిస్తాము, అవన్నీ చేసుకుంటాం కదా. చేసుకునే ముందు అది చేసుకొని లేచి దినచర్య ప్రారంభించిన రోజుకి లేదు కంగారుగా హరిబరిగా చేసుకున్న రోజుకి డిఫరెన్స్ తప్పకుండా ఆ నిమిషమే స్టార్ట్ అవుతుంది, రోజంతా అదే నడిపిస్తుంది. మిగతా సమయాన్ని ఎలా అనేది అక్కడ మనం సున్నితంగా గమనించినట్లయితే రిఫ్లెక్ట్ తెలుస్తుంది నాన్న. ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ గిరిజా, థ్యాంక్ యూ శ్రీదేవి మ్యామ్, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మనం ఇంతతో ఈ సెషన్ ఎండ్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనము సెల్ఫ్ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. నిజంగా ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా ఆస్ట్రేలియాలో రిట్రీట్కి థీమ్ సరోజమ్మ రిఫ్లెక్షన్ ఇదే పెట్టారు. మనం నిజంగా ఈ ఆనందం సెషన్స్ చేసుకుంటూ అది నెక్స్ట్ వీక్ 2 వారాల్లో ఉంది. నెక్స్ట్ వారం మళ్ళీ మనం ఆ పాయింట్ దగ్గర ఆగుతున్నాం ఈ కీ సెషన్స్లో. నిజంగా ఇదంతా ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ డిస్కస్ చేసే సరోజమ్మ ఆ పాయింట్ పట్టుకొని రిఫ్లెక్షన్, మనలోనే మనము మన సమస్యను ఇంకొక వ్యక్తిలాగా మనల్ని మనము అనలైజ్ చేసుకోవడం, ఆ పాయింట్స్ కూడా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం మాస్టర్స్. సుధా మ్యామ్.
ఉమ్. ఆ, అన్మ్యూట్ చేసుకోండి సుధమ్మ. అన్మ్యూట్ చేసుకో. చెప్పండి. మీరు మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి. మనకి నేచర్ చాలా ఏళ్ల క్రితం మనకి తెలియని అప్పుడే బిగిన్ అయ్యిందండి. చిన్నతనంలో మన అందరం ఇట్లా మీరు చెప్పినట్లు ప్రొద్దున్నే ఆ కోడి కాకి కోతలు, తర్వాత కోకిలి ఇవి అన్ని అట్లా విని మనం ఆ మోత ఆటి దీన్ని బట్టి మనం లెక్సేవాళ్ళం తెల్లారింది అని. అవును. అట్లాగే వాటిని బట్టే కదా మనందరము తెల్లారింది పనులు చేసుకోవాలి అని అట్లా లేసి అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ చీకటి పట్టడం కూడా సూర్యాస్తమయం అవుతున్న టైంలో అట్లా ఉండేవాళ్ళం. సముద్ర స్నానానికి అది వెళ్ళినప్పుడు కూడా అలలయ్యి అమావాస్య అట్లాంటప్పుడు ఎక్కువ వస్తాయి. కరెక్ట్. అది దానికి కూడా రీజన్ ఉందండి. ఎందుకంటే అమావాస్య రోజు దీనికి అట్లా సముద్రంలో ఇది పడి దాని వలన అలలు ఎక్కువ వస్తాయి. అట్లా నేచర్ అంతా కూడా మనకి అన్ని తెలిసే విధంగా ఆ రోజుల్లోనే చెప్పింది. కానీ ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ పెరిగి వాటన్నిటినీ మర్చిపోతున్నాం. అవును. వాటినన్నిటినీ మర్చిపోయి ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు అట్లా ఇదవుతున్నారు. ఇప్పుడు ఈ ఐటీ వచ్చిన తర్వాత కూడా పిల్లలకి డే అండ్ నైట్ వర్క్ చేస్తా, నైట్స్ వర్క్ చేసే వాళ్ళకి అసలు డే టైం తెలియదు. దాని వలన కూడా మనకి ఇప్పుడు చాలా మందిలో పిల్లలు పుట్టడం లేదని అంటున్నారు. అది కూడా రీజన్ అని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే మనకి రెస్ట్ కావాలి. నేచర్ ఇచ్చింది ఎందుకు? పగలు మీరు వర్క్ చేయాలి, రాత్రులు మీరు రెస్ట్కుంటే మీ బాడీ రియాక్షన్స్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనుషుల్లో అట్లాంటిది లేకుండా పోయింది. డే అండ్ నైట్కి డిఫరెన్స్ తెలియటం లేదు. 24 గంటలు మనం ఎలక్ట్రిసిటీ ఉండి దానిలో ఉండేసరికి డే లైట్ ఇది కూడా చాలా మంది చూడటం లేదు. డే లైట్ కూడా చూడటం లేదు. ఎప్పుడు ఎలక్ట్రిసిటీ వాటిల్లోనే ఉండి అసలు టైం అనేది మనకి నేచర్ గురించి అసలు నో నాలెడ్జ్. నో నాలెడ్జ్. కాబట్టి మీరు చెప్పినట్టుగా కాస్త మనం ముందుగా అన్ని ప్లాన్ చేసుకుని ఇదిగా చేసుకుంటే చాలా మటుకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కరెక్ట్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. మీ పాయింట్ ఏంటంటే నేచర్తో మనం అనుసంధానం దూరం తక్కువ టెక్నాలజీ తగ్గించి నేచర్తో. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, మనమే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. అసలు టెక్నాలజీ పెరిగిన కొందికి ఇప్పుడు సైన్స్ కూడా పెరిగిందండి. ఎంతో మంది శాస్త్రవేత్తలు చాలా కనుక్కుంటున్నారు. కానీ ఆ విధంగానే రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అసలు కొన్ని అయితే తెలియని కూడా తెలియటం లేదు. ఎంత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏమైనా ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మనం ఈజీగా ఏదైనా చేయగలం, డబ్బులుంటే ఏదైనా చేయగలం అన్న ఫీలింగ్స్ లో ఉంటున్నాం. కానీ అది సైన్స్ ఎంతటా డెవలప్ అయిందో ఇది కూడా అట్లాగే ఇదవుతున్నాయి. కరెక్ట్ చెప్పారు. నిజంగా నేచర్ అంతా, యూనివర్స్ అంతా తన పని తను ఎంతో ఇదిగా ఎంతో చాకచక్యంగా చేసుకుంటుంది. కాదమ్మా, భూమి చుట్టూ సూర్యుడు 24 గంటలు తిరుగుతున్నాడు కదా, ఆగటం లేదు కదా. అవును. కొత్తగా ఏది స్టాప్ చేసి మళ్ళీ చేద్దామని ఇప్పుడు మనం ఏంటంటే కొత్త నేర్చుకుని పాత వాటిని వదిలేసేసి కొత్త నేర్చుకుని వాటిని చేయటానికి ట్రై చేస్తున్నాం. అందువలన బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. కరెక్ట్.
అందువలన మనిషి ఎవరికి వాళ్ళు మనంతట మనము మన ప్లాన్ చేసుకొని మనం ఒక ప్రణాళిక లాగా వెళ్తే అప్పుడు మన ఆరోగ్యము మన విధి నిర్వహణలోను మనం సంతృప్తి కలుగుతుంది. కరెక్ట్ మ్యామ్, చాలా బాగా చెప్పారు మీరు పాయింట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మనము ఈ అవకాశం మనకు కల్పించిన సరోజమ్మకు, అలాగే ఈ జ్ఞానం మనకు అందించిన నిఖిల్ సార్కి, జెన్నీ మ్యామ్కి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ ఏం చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ.